ఎట్లా ఉంది ఈ కూటమి పరిపాలన? ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టే ప్రజలు భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు 7 నెలలు పూర్తయింది కాబట్టి ఒక 1 ఇయర్ వరకు మనం ఏం ఆశించలేం ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి. 1 ఇయర్ తర్వాత అయితే కానీ అభివృద్ధి చేసిందా లేదనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుద్ది. మొదలు పెట్టడం ఆలోచించడం కానీ వాళ్ళ అభివృద్ధి చేసిన దాన్ని ఆలోచించడం మొదలవుద్ది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మీరు చూసారు అయితే ఈ ప్రభుత్వం ఏమైనా మార్పు ఏమైనా కనబడింది? కొంచెం మార్పు కనపడిందండి. పోయినసారి అంతా సంక్షేమ పథకాలు ఓన్లీ స్కీమ్స్ అవే అనుకున్నారు. ఈసారి అయితే కొంత రోడ్లు మొన్న సంక్రాంతి టైంలో రోడ్లు అభివృద్ధి జరగడం ఇలాంటి అయితే కొంత కనపడుతుంది జనాలకి. అయితే ఇప్పుడు చూసినట్లయితే లోకేష్ పనితీరు ఐటీ మినిస్టర్ పనితీరు ఎట్లా ఉంది? ఆయన బాగానే కష్టపడుతున్నారని చెప్పొచ్చండి వాస్తవంగా. ఎందుకంటే పోయిన మంత్రులకి ఐటీ మంత్రులకి ఈ మంత్రులు చాలా తేడా ఉంది. అది మాత్రం 100% ఈయన ముందుకెళ్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే గూగుల్ అని అని ప్రతి పరిశ్రమలు తీసుకున్నాం వస్తే ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే మంచిదే కదా. ఒక 1000 మంది విద్యార్థులు బాగుపడతారు, 1000 మందికి ఉపాధి వస్తుందంటే వాస్తవమే మంచిదే. ఎన్ని కంపెనీలు వస్తే అంత మంచిది. ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా వాట్సాప్ అనేది నంబర్ తయారు చేయాలి. అందులోనే మనం హాయ్ అని పెడితే ప్రతి సేవ వస్తుంది. ఓకే, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? అది చాలా ఈజీ కదా. ఎవరికైనా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటే ఎవరు లేరు. ఆ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి పవర్ సేవ్ వాళ్ళ దగ్గరికి ఇంట్లో నుంచే చేసుకోవడం అంటే చాలా ఈజీ, మంచి నిర్ణయం అది. అంటే టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? డెవలప్ తీసుకెళ్తుందా? జనాలు అయితే నమ్మకం పెట్టుకునే కదండి 160 సీట్ల దాకా వచ్చింది. ఆ నమ్మకాన్ని 5 సంవత్సరాలు ఆయన ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి. చాలా బాగుందండి. ఇంతకు ముందు అయితే 3000 వచ్చేయండి. నేను బండి కొనుక్కుందామని ఆశ ఉండేది, కొనుక్కోలేకపోయాను. కట్టాలి కదా ఫైనాన్స్, అందువల్ల కట్టలేకపోయాను, కొనుక్కోలేకపోయాను. ఇప్పుడు కొనుక్కున్నానండి బండి. 6000 అయింది. 6000లో 3500 రూపాయలు ఫైనాన్స్ కడుతున్నాను. మిగతా ఏమో నాకు పాకెట్ మనీ ఏదో పెట్రోల్ అట్లకి ఇట్లకి సరిపోతున్నాయండి. బాగుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం వల్ల మీరు బండి తీసుకున్నారా? అవునండి, అవును తీసుకున్నాను. ఆయన పెంచారు కాబట్టి తీసుకున్నాను. పెంచలేకపోతే తీసుకోలేము కదా, కట్టాలి కదా. మళ్ళీ మాకు ఎక్కడి నుండి వస్తాయి? ఏదో చేసుకుంటూ ఉంటాం. అది అందు గురించి తీసుకున్నాం. అంటే ఇప్పుడు బండి తీసుకున్న తర్వాత మీ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు అసలు మీరు ఇంట్లో నుంచి కదిలే వాళ్ళు కాదు, ఈ రోజు బయటకు వచ్చేవాడిని కానీ బండి లేదు, వేరే బండి తిరిగేవాడిని. అంత ఇది లేదు. ఈ బండి కొనుక్కున్నామని 3 వీలర్స్ కొనుక్కోవాలని ఎన్నోసార్లు అర్జీలు పెట్టినా కానీ రాలేదు నాకు. నేను సొంతంగా ఇప్పుడు 6000 అవ్వగానే నేనే వెళ్ళి కొనుక్కున్నాను ఫైనాన్స్ కట్టి. మళ్ళీ గవర్నమెంట్ మంది వస్తుంది, 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము, ఎవరు మన తప్పు చేసిన ఒప్పు చేసిన గుర్తు పెట్టుకోండి అని మాట్లాడటంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పగటకల్లు కంటున్నట్టున్నారు. అంటే అతను 30 ఏళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఉంటానన్నారు. గతంలో కూడా అంతే మాట్లాడినట్టున్నారు. అంటే మనం గనక వస్తే గనక 30 ఏళ్ళు పరిపాలన చేస్తామనేది మాట్లాడారు. 30 ఏళ్ళు కాదు కదా, కనీసం 3 నెలల తర్వాత నుండే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమరావతి అనేది ఆయన డెవలప్ చేయకపోగా ఆ అమరావతి అనే విషయం మర్చిపోవడం జరిగింది. ఇంకా ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ లేదు. వీటన్నిటితో పోల్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి వస్తే గనక మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. నిదర్శనంగా ఇప్పుడు జరిగేది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పులు అన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే బీజేపీ పార్టీ నుండి మోడీ గారు కానివ్వండి, అదే కేంద్రం నుండి కానీ మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. పోలవరం కానివ్వండి లేదా అమరావతి కానివ్వండి, ఇప్పుడే వర్క్షాప్ మొదలైంది. ఇది మన ముందు కనబడుతున్న అభివృద్ధి. అంటే మేడం ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి వైసీపీ నిధులు ఇవ్వద్దని వాళ్ళకి లెటర్ రాయటం ఏమంటారు? వైసీపీ వాళ్ళు లెటర్ రాస్తారో ఏమో నా దృష్టికి అయితే లేదండి, తెలియదు నాకు. ఒకవేళ రాసినప్పటికీ కూడా అంటే అభివృద్ధి అనేది కుంటిపట్టం కోసం చేసుకునే అది అడ్డుకునే ఇదే తప్పితే అతను అడ్డుకున్నప్పటికీ కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి లేదా మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, అమరావతి డెవలప్మెంట్తో ఇప్పుడు మనం చూడబోతున్నాము. గతంలో గనక వైసీపీయే గనక అమరావతిని డెవలప్ చేసినట్టయితే గనక మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండా ఆ విలువైన భూములు అంటే బంగారంతో సమానమైన భూముల్ని అక్కడ ఉన్న రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేయడం మూలానే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండానే ఈ కూటమి ప్రభుత్వం అనేది రెవెన్యూ ఎలా డెవలప్ చేయాలి, రెవెన్యూ అనేది ఎలా తీసుకోవాలి అనేది
కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు. అతను అడ్డు పెట్టాలి అనే ఇదితోనే ఉన్నారే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ప్రజలకు మంచి జరిగిద్ది అనే ఆలోచన, ఆ విఘ్నత లేకపోవడం మూలాన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, పథకాలు ఇస్తానంటే కొంచెం మంది వైసీపీ సోషల్ మీడియా వల్ల పథకాలు ఎవరంటే అన్ని దుష్ప్రచారం చేయకపోతుంది. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు, ఎన్ని అప్పులైనాయి అనేది మనం చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 అనేది ఏదో పథకాలు పెట్టడం జరిగింది. దానిలో ఒకటి ఆయన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో 6 అనేది ఒకటి మనం నినాదంగా తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా 1 by 1, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఇప్పటికీ కూడా మూలం ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టుకోవాలి, ఎక్కడ ఆపాలి అని తెలియని పరిస్థితిలో రాష్ట్రం కూరుకుపోయింది. ఆ ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అమలు పరుస్తారు. గతంలో కూడా అమలు పరిచిన దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ మనం చూసాము. పథకాలు ఎక్కడా ఆగవు. అది మాత్రం ఇది భ్రమ పెట్టుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని నాకు అనిపిస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీలకి 896 కోట్లు విడుదల చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షానే నిలబడుతుంది కాబట్టి ఇవాళ 800 కోట్ల చిల్లర బీసీ కార్పొరేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన ఫండ్ని కూడా మేము ఏ రూపాన ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనేది కూడా బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం, ఏ యూనిట్స్కి ఇప్పుడు బఫేలోస్ ఉన్నాయి ఆ యూనిట్స్ కానీ మిషన్ యూనిట్స్ కానీ మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే విధంగా గవర్నమెంట్ ఈ లోన్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి కూటమి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బీసీలలో ఒక సామాజిక వర్గమైన గౌడ కులస్తులు ఈరోజు కూటమి గవర్నమెంట్ 10% రిజర్వేషన్ కల్పిస్తే దాని మీద వైసీపీలు కోర్టుకి వెళ్ళడంపై మీరేమండి? వైసీపీ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వాలు నచ్చవు. ఏళ్ళకలాగా రౌడీజం, దౌర్జన్యం ఇట్లా చేయడం అనేది కూటమి ప్రభుత్వం తెలియదు కాబట్టి వీడు అదే బంధాలు ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పాలన, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ సబ్సిడీ అయితే ఏదైతే ఉన్నాయో లక్షల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తృప్తితో ఉన్నారు. ఏదైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నా. మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ నేను వస్తాను, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాము అది ఇదని మాట్లాడటంపై మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరలా నేను వస్తాను 30 సంవత్సరాల్లో ఉంటానని చెప్పడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఆ మాట చెప్పాడు. 175 నియోజకవర్గానికి 175 గెలుస్తానని, మళ్ళీ 30 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. మళ్ళీ ఈ మాట చెప్తున్నాడు. అంటే ఆయన మతి భ్రమ తప్పిందేమో అనుకుంటున్నా. ఆయన భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అదే మాట, ముఖ్యమంత్రిగా లేనప్పుడు అదే మాట. ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ రోజున ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. నీ మతి భ్రమించిందేమో అనిపిస్తుంది, లేకపోతే నువ్వు నాటకాలు మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఉంటే నువ్వు గతంలో కూడా చెప్పావు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండేటప్పుడు మళ్ళా 30 సంవత్సరాలు నేనే ఉంటాను. ఏది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు కల్పించలేదు. కారణం ఏంటంటే నీకు పరిపాలన విధానం నీకు చేత కాదు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. ఒకసారి నీకు అవకాశం కల్పిస్తే నువ్వు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి దళితుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ప్రజల మీద కూడా, ప్రతి వర్గాల మీద కూడా రక్షణ లేకుండా చేశావు. దాడులు చేయించావు, దౌర్జన్యాలు చేయించావు, అరాచకాలు చేయించావు. అన్ని సమస్యల్ని, అన్ని శాఖల్ని నిర్వీర్యం చేయించేసావు, తాకడ పెట్టేసావు ఆశని కూడాను, ప్రభుత్వానికి సంబంధించిన ఆశని కూడాను. అలా చేసే వ్యక్తి ప్రజలందరికీ తెలిసిపోయింది నీ పద్ధతి ఏంటి, నీ విధానం ఏంటి అనేది. ఇక నీకు ప్రజలు ఎక్కడ నమ్ముతారు? 30 సంవత్సరాలకి మళ్ళీ వస్తానని. అసలు 30 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఉంటావో, జైల్లో ఉంటావో, బయట ఉంటావో నీకే తెలియదు. అది నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఈ గవర్నమెంట్ బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 34 ఉన్న రిజర్వేషన్ 24 చేసి బీసీలకు ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వకుండా అన్యాయకాంతులకు గురి చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 34%ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారాగా
అందరికి కూడా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 876,79,00,000 రూపాయలు నిన్న మొన్న కేబినెట్ లో పెట్టి మంజూరు చేయడం జరిగింది. ఈ డబ్బులు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించినారు కాబట్టి బాగానే ఉంది వ్యవహారం అంతా. అంటే గతంలో బీసీల పరిస్థితి ఎలా, కార్పొరేషన్ ఎలా ఉండేది సార్? గతంలో బీసీ కార్పొరేషన్ ₹1 లేదండి. ₹100 మొత్తం కూడా ఆయన తీసేసుకొని ఆ డబ్బులు మొత్తం అటు రూపాయలు ఇటు రూపాయలు అటు తెగమకలు చేసేసి బీసీ అన్నది ఒక్కరికి కూడా ఒక లోన్ అనేది కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు అనేది అసలు ఇవ్వలేదండి. ఇప్పుడు చంద్రబాబు నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు వదిలేరు కాబట్టి ఇప్పుడు బీసీలు అందరూ కూడా చాలా మంది తృప్తిగా ఉన్నారండి. ముందు ఎందుకంటే చేతి వృత్తిదారులు కానివ్వండి, ఇటు వడ్రంగి పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు వృత్తిదారులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కలగాలని చెప్పేసి నిన్న మొన్నట్లో మరి రోజు మరి బీసీల మీద చెప్పలేదు. ఇప్పుడు డబ్బులు వదిలారు. ఆ డబ్బులు అందరూ కూడా వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. నాయకుల్ని డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి ఎర చూపి కొంటున్నారు కూటమి ప్రభుత్వం, అది దీన్ని మాట్లాడటం. సంతల్లో కొనటానికి మాకు అవసరం లేదండి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చింది. ఇవాళ నీ పరిపాలన చూసి ఆనాడు నీ పరిపాలన బలైపోయిన IPS లో IAS లో ఉన్నారు, మేమెక్కడ బలైపోతామని వాళ్ళు భయప్రాంతాలకు అయిపోయి సైకో జగన్ దగ్గర ఉంటే జైలు చంచల్గూడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి రాజమండ్రి జైల్లో మేము ఎక్కడ కూర్చుంటామో. ఎందుకంటే ఇంకోటి గమనించండి, మీరు A2 ఎందుకు రాజీనామా చేశారు? దానికి ముందు సవాల్ మాట చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే పనికి రాని జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఉంటే దేనికి కూడా పనికి రాము, మేము జీరో అయిపోయాం కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు, ఇవాళ మరి బీజేపీ వాళ్ళ దగ్గరకు వచ్చి బతులాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత కుమిలిపోయి 5 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా అనుమతించిన వాళ్ళు ఇలా కూటమి ప్రభుత్వం వస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి పనితనం చూసి, నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఇలా అభివృద్ధి చెందాలంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళు ఇద్దరు సమక్షంలోనే ఇది మంచి జరిగింది. ఆ ప్రభుత్వంలో మనం కూడా ఉండాలని వాళ్ళు దూకుతున్నారు. దాని గురించి మా కూటమి ప్రభుత్వం అంతా కూడా మాట్లాడుకొని ఏ రకంగా తీసుకోకూడదని మేము డబ్బు పెట్టుకోనేసలేదు. ఇలా టీడీపీ పార్టీ అంటే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఇలా ఉద్యోగ సంఘాలు కూడా ఇలా ఓట్లు వేస్తారు కూడా వాళ్ళు సిద్ధమైపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అత్యంత మెజార్టీతో మరి మా ఎమ్మెల్సీ ఆలపాటి రాజన్న ఏ రకంగా గెలుస్తున్నారో మీరు గమనించుకోండి. ప్రజలే ఓటమి అంటే ఇది ప్రజలు కాదు, ఇది ఉద్యోగ సంఘాలకి ఎవరు ప్రభుత్వం కావాలో ఏం కావాలని వారు నిర్ణయిస్తున్నారు. నేను మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ నేను గెలుస్తాను, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను, అది మాట్లాడు. మొన్న ఒక పకటకలేదు అన్నాడు, వైనాట్ 175 ఊరంతా తిరిగాడు. 175 కాదు కదా, మధ్యలో నువ్వు గెలిచిన 151లో 5 తీసేసి నిన్ను 11కు పరిమితం చేశారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 11 కలలకంటున్నాడు. ఎన్ని ఇక్కడ రాజకీయ నాయకులు గెలవలా. ఈ 2024 ఎలక్షన్ రాజకీయ నాయకులు గెలవలేదు, పార్టీలు గెలవలేదు, కూటమిలు కాదు ఇక్కడ గెలిచింది, ప్రజలు గెలిచారు. ఇక్కడ ఈ రాక్షస పాలన మాకొద్దని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసుకుని తెచ్చుకున్న పార్టీ ఎన్డీఏ కూటమి. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలుగుదేశం గవర్నమెంట్, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎన్డీఏ కలిసి ఉంటేనే మనకి అభివృద్ధి జరిగిద్ది. ఈ ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఈ నరకాసుడి వల్ల. అన్ని మనం గాలిలో పెట్టుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా అన్ని చోట్ల భారీ ఎత్తు మెజారిటీలో తెచ్చుకుంది ప్రజలు. ఇంకా పకటకల కర్మాకు మొన్న 2.0 అంటున్నావు బాబు, చిట్టిరెడ్డివి ఇంకా అలాగే ఉన్నావు, ఇంకా ఏం మారలేదు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో, తర్వాత నువ్వు మళ్ళీ కూటమిలో పడేసి గవర్నమెంట్ లోకి వద్దాం, తర్వాత పకటకల్లో ఆలోచిద్దాం. కానీ ముందు పక్కన నువ్వు కాపాడుకో. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం 9 నెలల్లో వచ్చింది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, అది ఇదని మాట్లాడటం. రాష్ట్రం అప్పుల పాలవుతుంది నేను మాట్లాడకూడదు. అది నువ్వు మాట్లాడితే దానికి సిగ్గుచేటు వచ్చింది. ఆ మాటకే సిగ్గుచేటు. అసలు చంద్రబాబు గారు 2014 11,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్న మన రాష్ట్రాన్ని ఆయన మొత్తం 200 పెన్షన్ 2,000కి తీసుకెళ్లారు. SC, ST, BC సబ్సిడీ లోన్లు అన్ని ఇచ్చి
కార్పొరేషన్ లోన్లు ఇచ్చి చాలా మందికి ఉపాధి కలిగించి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి ఆర్థిక సహాయాలు చేస్తూ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసే నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 2.5 లక్షలు అప్పు పెట్టారు. నువ్వు దాన్ని అసలు ఏ అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఒక రోడ్డు బాగుపడింది లేదు, ఒక ఇసుకన్నా నువ్వు ఇస్తుంది ఫ్రీ. అప్పుడు ఇసుక చంద్రబాబు గారు ఫ్రీగా ఇచ్చారు, నువ్వు ఎక్కడ ఇచ్చావు? 6,000 లారీ ఇసుక కొనాలంటే 20,000 రూపాయలు. ఎవరు దోపిడి, ఎవరు అప్పులు చేశారు? నువ్వు దోచుకొని అప్పులు చేసావు. ఆయన దోచుకోకుండా, ఎవరిని తినలేకుండా, అప్పు చేయలేకుండా నిజాయితీగా పథకాలు ఇస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి, గాల్లో పెట్టనివ్వండి, రాష్ట్రం ఇప్పుడే గాల్లోకి ఎక్కుతుందని కంపెనీలు అన్నిటిని ఒప్పించి తీసుకొస్తున్నారు ఆయన. మన రాష్ట్రం మీద అప్పు ఉందంటే కంపెనీలు వస్తాయా మన దగ్గరికి? రావు. ఆయన అప్పు చేయలేకుండా ఉన్నదాంతో సరివేడుతూ ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి దాని ఉపాధితో మళ్ళీ పథకాలు ఇచ్చే పూచి తీసుకుంటారని ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. ఇటు పార్టీ కూడా వైసీపీని దీని వెనకాల కూటమి అది ఇది ఉందని మాట్లాడటం. ఇప్పటికైనా నిజం తెలుసుకొని మనం అందరం ఒక రాక్షసుడు పక్కన రా బాబు, వీడితో ఉంటే మనం కూడా లోతుకెళ్ళిపోతాము. ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చేస్తారని చెప్పి మనం నమ్మాము. చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడన్నా మనం గ్రహించలేకపోయాము. అయినా సరే మళ్ళీ గుడ్డిగా నమ్మాము. నమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పోయింది, మమ్మల్ని రోడ్డు మీద ఇడుస్తున్నాడు. ఇలా ఉంటే వీడితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి ముందుగా పక్కకు తప్పుకున్నాడు. విజయసాయి రెడ్డి అంతే ఏటూగా ఉన్న వ్యక్తి బయటకు ఎందుకు వచ్చేయాలి? ఏటూగా జగన్ కి నమ్మిన వ్యక్తి కదా, ఇతనికి అతను నమ్మిన వ్యక్తి, అతనికి ఇతను. మరి గవర్నమెంట్ పోయినంత మాత్రం ఇదే 2014 నుంచి 19 వరకు కూడా గవర్నమెంట్ లేదు. మరి అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా పక్కన. ఈ రోజు ఎందుకు లేడు? అతను చేసిన తప్పులకు ఇతర లోపలికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి నాకెందుకు ఈ గోళ, అసలు ఈ పార్టీలు గోళ అని చెప్పి వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయినట్టు కూడా షర్మిల గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఇదే విజయసాయి రెడ్డి గారు? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టడం, దోచుకోవటం, మళ్ళీ మోసం చేసి ప్రజలకు గొర్రెలు చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నానండి, మొన్న 2024 ఎలక్షన్ తర్వాత నువ్వు బయటికి రాలా, అసెంబ్లీకి రాలా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. సిగ్గుందా నీకు ప్రతిపక్ష హోదా అడగడానికి? నువ్వు 17 సీట్లు కొట్టి ప్రతిపక్షం అడుగు. నువ్వు అప్పుడు ఇవ్వకపోతే నువ్వు ఏదైనా ఫైట్ చేయి. అసలు ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రతిపక్ష నేత అనుకుంటావు? నువ్వు సాధారణ ఒక ఎమ్మెల్యే. అయినా సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నీకు ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా నీకంటూ ఒక స్థానం, గౌరవ ప్రదాలు నీకు ఇస్తున్నారు. నువ్వు ప్రతిపక్షం ఇస్తానంటే సిగ్గుండాలను అడగడానికి అది లేదు. 2014 ఓడిపోయినప్పుడు నువ్వు జనవరి తర్వాత నువ్వు ప్రజల్లోకి వెళ్తానని అన్నావుగా, ఎందుకు రాలా? నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ఇతను ఇంకా బయటికి రాలా. అక్కడక్కడక్కడే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంకా వెళ్ళిపోతారు, మర్చిపోతారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులు ట్రోలింగ్ కి వెళ్దామని చెప్పి వచ్చాడు. అది 2.2 ఉన్న కాన్సెప్ట్ ఉన్న అర్థం అది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలైంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మాట్లాడటంపై మీరేమంటారు? గతంలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన. గతంలోనే మేము ప్రజలం మా నెత్తిన ఎన్నో బరువులు వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబు గారు అన్న ఈ చేయలేకపోవటానికి కారణం కూడా అయ్యే, కొద్ది టైం పడుతుంది, అంతకన్నా ఏం చేయలేదు. టైం చేస్తాడు, బాబు గారు చేస్తాడు, కానీ టైం పడుతుంది. అంటే చంద్రబాబు గారు చేస్తారు నమ్మకం ఉంది, గ్యారంటీ చేస్తాడండి. ఈయన అభివృద్ధి కావాలా, ప్రజలు బాగుండాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు తేవాలా అనే పాయింట్ లో బాబు గారు మంచి ఇదిలో ఉండాలి. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు చదువుకుని MBA అయిపోయింది సార్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నా కొడుకు నేను గవర్నమెంట్ ఉద్యోగం రావాలని నేను కోరుకుంటాను కదా. ఆ కంపెనీలు అయిన తర్వాత ఏదో పెద్దలు పట్టుకొని అలా వెళ్తాం, భగవంతుడి దయ అయితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ నేను వస్తాను, మళ్ళీ 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను, ఇక అవి అసలు ఉండటం అనేది జరగదండి. ఆయన రావటం అనేది జరగదు. కాంగ్రెస్ ఒకేలా వస్తాం కానీ వైసీపీ మటుకు అసలు రాదండి. అసలు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలుగుదేశమే, మీరు చూసే పనే లేదు. ఈ కొద్దిగా లేట్ అయినా సరే ప్రజలకి అంతా చేస్తారు. చంద్రబాబు గారు వస్తారు, మళ్ళీ మిగిలిన పనులు కూడా ఇప్పుడు అవన పనులు కూడా చేస్తాడు. చదువుకున్న పిల్లలకి న్యాయం జరుగుద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు, మనం మీడియాతో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, పథకాలు ఇస్తాను అంటే కొంచెం మంది పథకాలు ఎవరు అది ఇది ప్రచారం ఇస్తారండి, టైం పట్టింది. గతంలో అప్పులు మీద నుండి పోయినాయి సార్, అవన్నీ సరి చేసుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలిగా చంద్రబాబు గారు. బడ్జెట్ చూసుకోకుండా ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారండి? ఆయనకి ఈయన కూడా అప్పులు బాగా చేసేస్తే ఆదాయం చూసుకొని ప్రజలకి చేయగలగటానికి చూస్తున్నాడు ఆయన. మరి ఆదాయం వచ్చే మార్గం ఎత్తుకుంటున్నాడు కదండి, ఎత్తుకుతున్నారు కదండి, పెడుతున్నారు కదండి. అమల్లో నిమ్మనంగా అయిన తర్వాత వస్తాయి, అన్ని చేస్తారు.
చదువుకున్న పిల్లలకి కూడా న్యాయం జరుగుద్ది. జగన్ గవర్నమెంట్ అన్ని దోచుకోవటమేనండి. ఏ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు జగన్ ప్రభుత్వం. పొలాలు కూడా ఆడి పేరుతో పెట్టుకున్నాడు, స్థలాలు కూడా ఆడి పేరుతో కట్టుకున్నాడు, పింఛను కూడా దొంగ నోట్లు ఇచ్చాడు, ఏమి చేయలే. ఇల్లు కూడా లేబర్ కూడా ఇల్లు కట్టిలా. అంటే ఇప్పుడు పెన్షన్ పెంచడంపై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉందండి ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడండి. నేను 1961లో పుట్టా. నా చిన్నతనం నుంచి చంద్రబాబు మామ వీడు ఎట్ట పోషిస్తాడన్నాడు చంద్రబాబు నాయుడిని. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా మెచ్చుకున్నాడు. ఈయన మెచ్చుకుంటాడు. గాలికి తిరిగి అటు ప్రభుత్వం చేస్తారు. 30 సంవత్సరాలు కూడా ఈడే అవుతాడు. 30 సంవత్సరాలు నేనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. ఇవన్నీ మొత్తం మాట్లాడండి, పిచ్చి మాట్లాడి గాలి కవర్లు మెంటల వ్యవహారాలు ఆడు ప్రభుత్వం చేత కాదండి. పిచ్చోడు రాయి ఇచ్చినట్టే ఉంటది, పోరంబోకు రోడ్డు రాయి ఇచ్చినట్టే ఉంటది. తాగుబోతోడు రకాల ఇప్పుడు రోడ్లు గానీ గ్యాస్ కి డబ్బులు వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 అండి. డబ్బులు కూడా వేస్తున్నాడు బ్యాంకీలో. నెంబర్ 1 అండి చంద్రబాబు నాయుడు. ఆయన మెచ్చుకుంటారు కానీ వీళ్ళు మెచ్చుకోరు జగన్ ని. పరిపాలన చేత కాదండి. రోడ్లు ఇలా ఇలా పిచ్చి పనులు చేశాడు. లేబర్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కట్టిలా. గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? సజావుగా సాగుతుంది. ఎటువంటి కేసులు ఒత్తిళ్లు లేకుండా ఉచిత ఇసుక విధానంతో పూర్తిగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా ఉచిత ఇసుక విధానంతో ప్రతి పేదవాడు, ప్రతి కాపీ మేస్త్రి కానీ, వెల్డర్ కానీ, వడ్రంగి పని కానీ, పెయింటర్ కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం పబ్లిసిటీకి పోకుండా ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు గతంలో కన్నా ఇసుక ఎక్కువ రేటుకి ఇప్పుడు అమ్ముతున్నారు, బ్లాక్ లో అది ఇదని మాట్లాడారు. అది తప్పు సార్, అది తప్పు సార్. ఒక టాటర్కి 10 మంది బతుకుతున్నారు పేదవాడు. 10 మంది 15 కూలి పడుతుంది వాళ్ళకి. టాటర్కి 500-600 రూపాయలు తెచ్చుకున్నారు. అలా 4 టాటర్లు తెచ్చుకున్నారు. ఇదివరకు జగన్ ప్రభుత్వంలో ప్రతి కూలివాడు కూడా గ్లాసులు సీసాలు ఏరుకొని బతికారు. గాంధీ షాపులు కాడ గ్లాసులు సీసాలు ఏరుకొని బతికారు. ప్రతివాడు కూడా సంచులు వేసుకొని రోడ్లమ్మటి తిరిగారు టాపీ మేస్త్రులు. రోజువారీలు వారాలు కట్టుకోలేక చాలా దుర్భర పరిస్థితుల్లో బతికారు. ఇవాళ ప్రతి పేదవాడు కూడా, ప్రతి పనివాడు, ప్రతి చేతి పనివాడి కూడా ఇవాళ సాయంత్రం అయ్యేపాటికి 600, 700, 800, 1000 రూపాయలు కూలి తెచ్చుకున్నాడు. ఈ ప్రభుత్వ పాలన మంచిదా? అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్ళి గోడలు దూకి అరెస్ట్ చేసే ప్రభుత్వం మంచిదా? అది ప్రజలు కూడా గమనించాలి. ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరేజీ వేసుకోవాలి. నాయకుల్ని వాళ్ళని కొంటున్నారు కూటమి గవర్నమెంట్ అది కానీ మాట్లాడుతుంది. ఎక్కడ కొంటున్నారండి? ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ సంబంధించే A2 ముద్ద అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అలాగే మీ పార్టీలో ఉండేటువంటి A2 గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజున ఆయన ఒక ఎంపీ పదవిని, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఈ రోజున వైసీపీ పార్టీలో నుండి బయటకు వచ్చేంత కారణం ముఖ్యం. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. మీరే కాదు, అలాగే మేయర్లే కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, నగర మేయర్లే కానివ్వండి, నగర మున్సిపల్ చైర్మన్లే కానీ వైఎస్ఆర్ పార్టీకి నీ మీద విరక్తితో, నీ పార్టీ మీద విరక్తితో నీవు చేసినటువంటి అరాచకంతో భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. నీకు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండలేవు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడాను అన్నిటిని నిర్వీర్యం చేసి నాశనం చేసావు. కనీసం ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మాట్లాడడానికి కూడా, మంత్రులకు కానీ మాట్లాడడానికి కూడా అవకాశం ఏ రోజు నువ్వు కల్పించలేదని ఒక బాధతో, విరక్తితో ఈ రోజున మిగతా వాళ్ళు కూడాను ఏదో పార్టీలోకి వెళ్ళడానికి ముగ్గు చూపిస్తున్నారే తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి నీ ఎమ్మెల్యేలే కానీ, నీ పార్టీ కార్యకర్తలే కానివ్వండి, నీ పార్టీ నాయకులే కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆకర్షణీయమైనటువంటి ఈమానం పెట్టుకోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎలా ఉంది బాబు గారి పరిపాలన? అయితే బాగానే ఉందండి. రోడ్లు గానీ, ఇప్పుడు మరమ్మతులు బాగా చేయటం గానీ బాగానే చేస్తున్నారు. అభివృద్ధి బాగా కుంటుపడకుండా బాగా ఆయన వచ్చిన తర్వాత బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు అనేది మేము ఊహించుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నట్టు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది,
మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటున్నారు. అసలు ఆయన చేసిన దానికన్నా వీళ్ళు ఎక్కువ ఏం చేయలేదు కదా సార్. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఆ అప్పులు అనేది వీళ్ళే ఇది చేయాలని చెప్పేసి దాని మీద బాగా ఇది చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఆయన చేసిన దాని మీద వీళ్ళు ఏం అప్పులు తీర్చడానికి వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మేము ఊహించుకుంటున్నాం. ఎలా ఇప్పుడు పెన్షన్ పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్లు పెంచడంలో చాలా మంది బాగా చాలా సంతోషకరంగా ఉన్నారు. కాకపోతే ఇంకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. చాలా మంది ఇబ్బందులుగానే ఉన్నారు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు రావాల్సిన 50 సంవత్సరాలు పెడతాం అనేది కరెక్ట్ కాదు సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ లో డబ్బు లేనప్పుడు వీళ్ళందరికీ హామీలు ఇచ్చి చాలా పాపం ఆయన మీద భారం పెడతాం తప్పితే ఏమి అంత అవగాహన ఏమి ఇదలేదు. గ్యాస్ బండ్ కూడా ఇస్తాం. గ్యాస్ బండ్లు కూడా బాగా డబ్బులు కూడా ఏంగానే 10 రోజులు 20 రోజుల్లో డబ్బులు పరసనే ఉన్నాయి, పరకుండా ఏముంటలేదు. ఇంకా దాని మీద బాగా అభివృద్ధి కూడా ఇంకా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఇప్పుడు వరకు బాగానే జరుగుతున్నాయి అన్ని మేము. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను వస్తాను 30 సంవత్సరాలు ఉంటాను అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరగని పనులన్నీ 30 సంవత్సరాలు ఉండటం అంటే ఆయన వయసు ఉందంటే వస్తే సరిపోయిద్దా ఏంటి? ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన 30 సంవత్సరాలు రావటం అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి అది కష్టమైన పని అనేది మేము ఊహించుకుంటున్నాం అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి. గతంలోని రోడ్లు అధ్వానంగా ఉండేవి, జనస్థితిలో ఉండేవి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లే కానీ అలాగే గవర్నమెంట్ సంక్షేమ పథకాలే కానీ పెంచిన అమలు చేసిన అమౌంట్ కానీ సకాలంలో అందరికీ కూడా అందుబాటులో ఇంతకుముందు రోడ్లు గతిగతుగా ఉండేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత రోడ్లు చాలా బాగానే ఉన్నాయి. పెన్షన్ పెంచిన గతంలో 3000 వస్తే చాలా నట్టుగా ఉండేది. మెడిసిన్ కి చాలా వరకు అయిపోయేది పాపం పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి అయితే. ఇప్పుడు మెడిసిన్ కి ఇంట్లోకి ఇతర దేనికన్నా వాడుకోవడం 4000 రావడం కానీ వృద్ధులకి 4000 రావడం, అలాగే వికలాంగులకి చాలా ఇబ్బంది పడేవారు. ఇంతకుముందు 3000 ఇస్తే చాలా ఇబ్బంది పడేవారు. ఈ 6000 చేసిన తర్వాత సరిపోతుంది, బాగానే ఉంటుంది. గవర్నమెంట్ వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టుబడులు వస్తున్నాయండి. అవన్నీ ప్రతిపక్షాలు వాదించడమే. మన చూసుకున్నట్టయితే చాలా వరకు పెట్టుబడులు వచ్చినాయి, మనకి వస్తాయి రానున్న రోజుల్లో. కాకపోతే కొద్దిగా మనకి అమరావతి అనేది కొద్దిగా డెవలప్మెంట్ అయితే కనుక రాను ఇంకా మనకి పెట్టుబడులు అనేది ముందు వస్తాయి. నమ్మకం ఉందా మీకు? చాలా గట్టిమైన నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు పెట్టుబడులు తీసుకొస్తాము. దీని మీద చాలా కృషి చేస్తారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంతే.